వెంటనే మనస్సులో మనం చూస్తే అదనమాట పెట్ట మాడిపోయింది. కానీ వెంటనే జాలి కూడా వేసింది. ఏమిటో నా చదువు ఎందుకా, పెట్ట చచ్చిపోయింది అన్యాయంగా, కాస్త సహనం ఉంటే సరిపోయేది కదా, పెట్టరు ఎట్ట వేయకపోతే ఏం చేస్తుంది, పోస్ట్ మ్యాన్లా కొరియర్ పట్టుకొచ్చిస్తుందా, పెట్టరు ఎట్టేస్తుంది కదా, నేను కొంచెం పక్కకి జరగాలి, చూసుకోవాలి, కూర్చోవాలి, కానీ నా తప్పు కానీ దాని తప్పేముంది అని అనుకున్నాడు కదా. ఆ మనస్సులో బాధపడుతున్నాడండి, పాపం బాధపడుతున్నాడు. ఎంతైనా విద్యార్థి బ్రహ్మచర్యం చదువుకున్నాడు కదా, కోపంతో అది దగ్ధమైపోవడం నాకేదో గర్వం కలిగిస్తుంది, కానీ ఇంకెవరైనా నన్ను ఇలాగే కోపంతో చూస్తే నేను దగ్ధమైపోతాను కదా అని ఆందోళనతోనే ఊళ్ళో భిక్షాటనకి వెళ్ళాడు. ఊళ్ళో అక్కడ ఒక ఇంటి ముందు నిలబడ్డాడు. భవతి భిక్షాం దేహి మాతః అన్నాడు. అనేసరికి లోపల నుంచి ఇల్లాలు భిక్ష పట్టుకొద్దామని ఆ పళ్ళెం కడుగుతోంది. అది మన అన్నం పెట్టాలంటే పళ్ళెం కడగాలి, కడుగుతోంది. ఇంతట్లో ఆవిడ భర్త వచ్చాడు. దొడ్డి వైపు నుంచి వచ్చాడు, ఆయన వ్యవసాయదారుడు. ఇంటి దొడ్డి వైపు నుంచి వచ్చాడు. వచ్చి నాకు ఆకలి అవుతుంది, పొద్దున్న అనగా వెళ్ళాను, మధ్యాహ్నం 1 గంట అయిపోయింది, అన్నం పెట్టమన్నాడు. ఆవిడకి ముందు భర్తకు అన్నం పెట్టడం ముఖ్యం అనిపించింది, దీనికి భిక్ష వేయడం కంటే. ఇల్లాలి బాధ్యత అంతే, లెక్కలేదు, ధర్మశాస్త్రాలన్నీ అంతే చెప్పాయి. ఇతను ఇలాగే అట్టిపెట్టి లోపలికి వెళ్ళి భర్తకు అన్నం పెట్టింది. అతను తినే వరకు ఉంది. అతను తిని లేచాక పడుకుందుకు వెళ్ళాక అప్పుడు గుర్తొచ్చింది, అయ్యో అక్కడ ఒక అబ్బాయి, బ్రాహ్మణ అబ్బాయి ఉండిపోయాడు, పాపం భక్తి భిక్షాందేహి అన్నాడు, ఏమిటో మర్చిపోయాను అని అప్పటికప్పుడు పాపం పళ్ళెం శుభ్రం కడుక్కుని అందులో ఏదో ఇంత అన్నమో కూర ఏదో పెట్టుకుని 2 పళ్ళు అవి పట్టుకుని పట్టుకెళ్ళి పెడితే, ఏమమ్మా బ్రాహ్మణ అంటే లోకుగా ఉందా, మా తపశ్శక్తి అంటే ఏమనుకున్నావు అన్నాడు. అక్కడ మాడిపోయింది కదా ఆ కొంగ, ఇక్కడ కూడా మాడిపోతుంది. తపశ్శక్తి అంటే ఏమనుకున్నావు, ఆయన పతిభక్తి అయినా ఎంతసేపు అతిథుల పట్ల భక్తి ఉండదంటే వెంటనే ఆ ఇల్లాలందరినీ ఆశ్చర్యకరంగా, కంగారు పడక, నా ధర్మం నేను చేశా, నీ చూపుకి మాడి మసవడానికి నేను పెట్టని కాదు, ఒక స్త్రీని, పతివ్రతని, శీలవతిని, నువ్వు నన్ను ఏం చేయలేవని చెప్పింది. అది భారతీయ స్త్రీ, అది భారతీయ నారీమణి శక్తి. వాడికి బుర్ర తిరిగిపోయింది. మొత్తం గూగుల్లో సెర్చ్ చేశాడు, ఈ విషయం ఈవిడికి ఎలా తెలిసిందని. నేను ఎక్కడో 10 మైళ్ళ అవతల పెట్టను చంపితే ఆ విషయం ఈవిడికి ఎలా తెలిసింది. టీవీలు లేవే, ఫోన్ లేవే, ఇంటర్నెట్ లేదే, ట్యూబ్ లేదే, కౌశికాపిట్ట.com అని ఏం కొట్టలేదే. దీన్నే దివ్య దృష్టి అంటారు. ఆవిడంది వెంటనే, మీకు ఈ శక్తి ఎలా వచ్చిందమ్మా అంటే, ఒక ఇల్లాలిగా నా భర్త నా పిల్లల విషయంలో నేను చేసిన ధర్మం కారణంగా నాకు ఈ తపశ్శక్తి వచ్చింది. అంత చదువు చదివితే నీకు ఏ శక్తి వచ్చిందో, కేవలం చదువుతో సంబంధం లేకుండా నా బాధ్యతలు నేను చేయడం వల్ల నాకు అంతే తపశ్శక్తి వచ్చింది. అది తపశ్శక్తి. అది నిర్ణయించుకోండి.